డచ్ వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎందుకు భయపడ్డారు? పూర్వం తిరుచెందూరులోని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1646 నుండి 1648 వరకు పోర్చుగీసుతో యుద్ధం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని ఆక్రమించుకున్నారు. డచ్ వారు ఆధీనంలోకి వెళ్లిన ఆలయం పూజలు అభిషేకాలు చేయకుండా ప్రజలను నిలిపివేశారు. ప్రజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని ఎలాగైనా విడుదల చేయాలని నాయక్ అనే రాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెబుతారు. ఆ రాజు డచ్ వారిని ఇక్కడ నుండి వెళ్లిపోవాలని, లేదంటే కఠినమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు. డచ్ వారు ఆలయాన్ని వదిలి వెళ్లిపోతామంటారు. తర్వాత రోజు ఆలయాన్ని వదిలి వెళ్లేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని పట్టుకుని వెళ్లిపోతారు. అడ్డుకున్న ప్రజలను చిత్రహింసలు పెడతారు. విగ్రహాన్ని పట్టుకుని పడవెక్కేసి వెళ్లిపోతారు. అయితే సగం దూరం వెళ్ళాక ఒక్క నిమిషంలో పెద్ద తుఫాన్ వస్తుంది. సడన్ గా తుఫాన్ రావడం ఏంటని ఆశ్చర్యపోతారు. ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహత్యమని భయపడి సముద్రంలోకి విసిరేస్తారు. విసిరేసిన మరుక్షణం తుఫాన్ ఆగిపోతుంది. వాళ్ళు అక్కడి నుండి వాళ్ళ దేశానికి వెళ్లిపోతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గొప్ప భక్తుడైన వడమలయప్ప పిళ్ళైకి ఆ స్వామి కలలో కనిపించి సముద్ర గర్భంలో దాగి ఉన్నానని జాడ చెప్పాడు. తర్వాత